శ్రీధర్ రెడ్డి గారు పార్టీ మారి పార్టీ వదిలేసిపోయిన తర్వాత ప్రభాకర్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ప్రభాకర్ రెడ్డి గారితో అందరం విజయన్న అయితే నేనైతే అందరం ఇక్కడ ఉండే వాళ్ళందరం ప్రభాకర్ అన్నతో నడిచాం. ఎలక్షన్లు అయిపోయినాయి. దురదృష్టం, వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది. అమిత తక్కువ సీట్లు రావడం జరిగింది. ఆ పరిస్థితిలో ప్రభాకర్ అన్న కొద్ది రోజులు నియోజకవర్గానికి దూరంగా ఉండడం జరిగింది. ఆ జరిగిన క్రమంలో నగరాధ్యక్షులుగా ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడు చెప్పారు, మిత్రులందరూ చెప్పారు, అన్న చెప్పాడు, ఎప్పుడు పార్టీని కానీ పార్టీ నాయకులను కానీ పార్టీ కార్యకర్తలను కానీ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ మీద జరిగే దౌర్జన్యాలు ఏంటి, మీ మీద జరిగే అరాచకాలు ఏంటి అని ఎవరిని అడిగిన పరిస్థితి అయితే లేదు. విజయన్న అప్పటికే పార్టీ చాలా వరకు నిర్వీర్యం అయిపోయింది. కార్పొరేటర్లందరూ భయపడో బెదిరింపులకో ప్రలోభాలకో లొంగి కొన్ని పరిస్థితుల్లో టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. పార్టీ చాలా బలహీనంగా తయారవడం జరిగింది. ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు విజయన్నని ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. విజయన్నని ఇన్ఛార్జిగా ప్రకటించిన రోజు నుంచి విజయన్న ఎంత కష్టపడుతున్నారో, ఆ రోజు నా మీద కేసులు ఉన్నాయి. విజయన్నని ఇన్ఛార్జిగా ప్రకటించే రోజు నా మీద కేసు ఉంది. నేను లేని ఊర్లో అయినా విజయన్నని ప్రకటించగానే నేను ఉన్న దగ్గర నుంచి ఫోన్ చేసి విజయన్నకి అభినందనలు తెలిపా. ఈరోజు ఎవరికైతే నెల్లూరు రూరల్లో పదవులు వచ్చాయో ఆ పదవులు వచ్చిన వాళ్ళంతా నికరమైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు. తరకలన్నీ ఎగిరిపోయినాయి, తరకలన్నీ గాలికి ఎగిరిపోయినాయి. నిజమైన కార్యకర్తలు గట్టి విత్తనాలన్నీ ఇక్కడ నిలబడ్డాయి. ఈ కార్యకర్తలతో, ఈ నాయకులతో ఆనం విజయన్న వీళ్ళని బేస్ చేసుకొని ప్రతి గ్రామంలో కానీ ప్రతి డివిజన్లో కానీ డివిజన్ కమిటీలు వేయడం జరిగింది, గ్రామ కమిటీలు వేయడం జరిగింది. ఈరోజు పార్టీ కింద నుంచి బలపడుతూ వస్తూ ఉంది. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఇంతమంది కార్యకర్తలు ఏ ప్రోగ్రాంకైనా వస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే విశ్వాసం, విజయన్న కృషి అని నేను గర్వంగా చెప్పగలను. ఈవేళ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నగర అధ్యక్షుడిగా నియమించారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పార్టీకి శక్తి వంచన లేకుండా ఏ విధంగానైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్ట నష్టాలు కూర్చైనా, ఎన్ని బెదిరింపులకు లోనైనా, ఎన్ని కేసులు పెట్టినా నేను ఈ పార్టీ కోసం కృషి చేస్తాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అయితేమి, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అయితేమి ఎక్కడైనా నా అవసరం ఉంది అనుకుంటే ఖచ్చితంగా నేను అక్కడ ఉండి పార్టీకి సహకరించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేటట్టు, అలాగే రూరల్ నియోజకవర్గంలో విజయన్న ఎమ్మెల్యేగా గెలిచేటట్టు, సిటీ నియోజకవర్గంలో చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచేదానికి నా శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తానని మీడియా ముఖంగా, నాయకుల ముఖంగా తెలియజేస్తాను. ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు బెదిరింపులకైతేనేమి, ఎన్నో కష్టాలకైతేనేమి, కేసులైతేమి అనుభవించిన నాయకులే కానీ ఊరికే ఏదో లోపాయికారిగా విజయన్న కనపడి నాయకత్వం కానీ పదవులు కానీ తెచ్చుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ అందరికీ బెదిరింపులు వచ్చినాయి, అందరి మీద కేసులు పెట్టారు, అందరినీ ఇబ్బంది పెట్టారు. ఇబ్బందులైనా మేము జగన్మోహన్ రెడ్డి వెంటనే నడుస్తాం, ఆనం విజయన్న వెంటనే నడుస్తాం అనేవాళ్లే ఇక్కడ నాయకత్వం వహిస్తున్నారు. కానీ గాలికి ఎగిరిపోయే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు.